రాజమౌళి యొక్క విజన్ గాని, ప్లానింగ్ గాని, మూవీ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి అన్న విషయం ఆయనకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదేమో అని చెప్పాల్సి ఉంటుందేమో మరి. 'మహేష్ బాబుతో' తీస్తున్నటువంటి మూవీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 3000 మందితో ఒక భారీ ఫైట్ అయితే డిజైన్ చేసినట్టయితే తెలుస్తుంది. 'బాహుబలిలో' గూడా అంతమందితో తీసాడు. ఒక ఫైట్ అంటూ తీశాడంటే అది యుద్ధ నేపథ్యంలో వచ్చిందే అని అనుకోవచ్చు. మరి ఈ మూవీలో ఏం కాన్సెప్ట్ ఉందని తీసుంటాడు అనే డౌట్ అయితే ఖచ్చితంగా కామన్‌గా ఎవరికైనా రావచ్చు. మరి ఏ కాన్సెప్ట్ తీసుంటాడో చూడాలి మరి. మొత్తానికి చెప్పుకుంటున్నట్టు ఈ మూవీ యొక్క బడ్జెట్ అయితే 1000,00,00,000 కానీ రాను రాను ఈ మూవీ కంప్లీట్ అయ్యేటప్పటికి 1500,00,00,000 దాటిపోతుందని ఒక అంచనా. ఒక సాదా సీదా ఆషామాషా సినిమా అయితే కాదు. వరల్డ్ వైడ్ ఫేమస్ కాబోతున్నటువంటి అతి పెద్ద మూవీ. అది ఒక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి అతి పెద్ద మూవీ. చెప్పాలంటే టాలీవుడ్ నుండి వస్తున్నటువంటి అతి పెద్ద వరల్డ్ క్లాస్ మూవీగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ మూవీని. 'మహేష్ బాబు' లాంటి సూపర్ స్టార్ తగలటం, 'రాజమౌళి' లాంటి తిరుగులేనటువంటి డైరెక్టర్ తగలటం ఈ మూవీ యొక్క అదృష్టం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రికార్డులు బ్రేక్ చేసే మూవీల్లో ఈ మూవీ ఒకటి ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద మూవీ అయితే ఇంతకుముందు రాలేదు. ఇక రాదేమో అన్నటువంటి డౌట్ కూడా ఏర్పడుతుందని చెప్పాలి. ముందు ముందు రావచ్చేమో గానీ, ఇప్పటికైతే ఈ మూవీ సరికొత్త రికార్డులు లిఖించే అవకాశం చాలా గట్టిగా ఉందని తెలుస్తుంది. మూవీని ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 60 భాషల్లో అయితే రిలీజ్ చేస్తారని టాక్ అయితే ప్రస్తుతం బలంగా నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్స్, ప్రమోషన్స్ అయితే భారీ స్థాయిలో జరిగే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది.